రేయ్ నువ్వు ఆల్రెడీ న్యూ ఇయర్ వచ్చి 4 రోజులు అవుతుంది. ఆ క్యాలెండర్లో ఇయర్ మారుతుంది కానీ నువ్వు అయితే మారనే మారు. అబ్బా డాడీ లేస్తున్నా డాడీ, ఏంది నువ్వు? అగో మన ఇంటి ముంగట యాప చెట్టు అన్నా కానీ సీజన్కి తగ్గట్టు మారుతుంది. నువ్వు మమ్మీ టిఫిన్ ఏం చేసినావు మమ్మీ? అబ్బా ఉప్మా నాకేం వద్దు, నాకు పైసలు నేను బయటికి దోశ తెచ్చుకుంటా. ఇయే దొరక పైసలి గరం గరం దోశ తెచ్చుకుంటాడు. దోశ ఎందుకురా? అగో రోడ్డు మీద గరం గరం పెండబెట్టింది, బర్రె తినిపో. ఎందుకు డాడీ నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటావు? నేనంటే ఇష్టమే లేదు నీకు. అయినా నేను ఒక్కనే ఉన్నాను భూమి మీద జాబ్ చేయకుండా. అట్లా కాదు బేటా, పైసలు సంపాదించకపోతే సొంత అన్ననే పట్టించుకోడు. సొంత అన్నదాకెందుకురా, సొంత అమ్మనే పట్టించుకోడు. నీ జోబులో పైసలు లేకపోతే నీ దోస్తులు కూడా నిన్ను దూరం పెడతారు. నీ తాన పైసలు ఉంటే పగోడు గిట ప్రేమతోడు వల్కరిస్తాడు. ఈ కాలం నుంచి కాదురా, ఎన్నో కాలాల నుంచి పైసలు ఉంటే దొర అని పిలుస్తారు, పైసలు లేకపోతే లంగా అని పిలుస్తారు. నా కొడుకు దొర కావాలనుకుంటున్నా, అందుకే తిడుతున్నా. ఇక నీ ఇష్టం, దొర అవుతావా లంగా అవుతావా అది నీ ఇష్టం. తిట్టనిగా ఇప్పటి నుంచి అయితే తిట్టా. అయితే డాడీ నువ్వు చెప్పినట్టు ఇయర్లు ఎట్లన్నా దొర అవుతా, మారిపోతా. మారుతాడు. తొడిగిన షెడ్డు తుక్కోనికే రాదు కానీ ఇటు దొర అవుతాడట. దొర నువ్వు లంగా పాడుకో నట్.